ఇవి మనం కొన్ని తీసుకుందాం, ఇంటి పక్కనే కనుక తీసుకుందాం. చూడండి ఇవన్నమాట. ఇప్పుడు వైట్ మిరపకాయలు కొన్ని తీసుకుందాం, చూపిస్తాను. ఇవ్వండి ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో కదా. చాలా ఎక్కువ అండి ఇవ్వండి, చాలా చాలా కాయలు అన్నమాట ఇవి ఇప్పుడు మనం తీసుకుందాం మనకు కావాల్సినవి. ఇవి వైట్ మిరపకాయలు, ఇవి కిందకి ఇలాగా కనిపించకుండా ఉంటాయి, కానీ చాలా మిరపకాయలు ఉంటాయి అన్నమాట. కిందకైతే కాస్తాయి అన్నమాట. ఇవి చాలా ఇదిగా కాస్తాయి వైట్ మిరపకాయలు. ఈ వైట్ మిరపకాయలు, ఇవి గ్రీన్, ఇవి పండిన తర్వాత ఇలాగ రెడ్లోనే వస్తాయి అన్నమాట. ఇవి చూడండి ఇవంతా ఎంత పెద్దగా ఎదిగిపోయినాయో చూడండి, అదంతా కాయలు అన్నమాట. ఇవంతా కాయలు చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో, చాలా కాయలు వచ్చేస్తాయి అన్నమాట. కొమ్మకి ఇలాగా ఎంత బాగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగా చూపిస్తున్నాను కదా, ఎంత బాగున్నాయో చూడండి ఎలా ఉన్నాయో. ఇవి గ్రీన్ మిరపకాయలు, ఇవి ఒకటే కారంలో ఉంటాయి. ఈ బజ్జీ మిరపకాయలు కాదన్నమాట, ఇవి కర్రీలో ఉపయోగించుకోవచ్చు. బజ్జీకి అయితే చాలా కారంగా ఉంటాయి. బజ్జీ మిరపకాయల వైట్గా ఉంటాయి, కానీ బజ్జీ మిరపకాయలు కాదు, వైట్ అన్నమాట. ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఇవి గ్రీన్ మిరపకాయలు, ఇవి వేరేగా ఉంటాయి, ఇవి వేరే ఉంటాయి, కానీ కారం అయితే ఒకటే అన్నమాట. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఇవి కాయలు ఏరేస్తుంటే పూత వస్తూ ఉంటుంది అన్నమాట. కొమ్మ ఇలాగా పెరిగే కొద్దీ ఇలా పెరుగుతూ ఉంటుంది.